నీ ఉద్దేశం? దేని గురించి మేడం అంత వరిగా ఉన్నారు? నీ మూలంగానే. నీ పేరు చెబితేనే ప్రతి డిపార్ట్మెంట్ మాకొద్దు మాకొద్దు అంటే నేనే కావాలని వేయించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. నేనేం చేశాను మేడం? మన కంట్రోల్లో ఉన్న డైరీ ఫార్మ్స్ కి పౌల్ట్రీ ఫార్మ్స్ కి సర్ప్రైజ్ విజిట్స్ చేశాను. అంటే నా పర్మిషన్ లేకుండా ఎవరు చేయమన్నారు? అది నా డ్యూటీలో ఒక భాగంలో చేశాను మేడం. అలా చేసినందువల్లే టోటల్ ఫ్రాడ్ ఎంతో తెలుసుకోగలిగాను. సరే, ఆ ఫైల్స్ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేయి, నేను యాక్షన్ తీసుకుంటాను. సారీ మేడం, వీటిని సిబిఐకి నేనే హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను మంత్రినయ్యా. మీ గడ్డి, మీ పాలు, మీ గుడ్లు మొత్తం చూశాను మేడం. ఎలా పనిచేద్దాం ఉన్నారుగా అలాగే చేశాను. నేనే మీరు అనుకున్నా, మీరే నేను అనుకున్నా. సిబిఐ వాళ్ళ ఎదురుగా తెలుస్తా మొత్తం చిట్టా. ఎవరు నువ్వు? చక్రవర్తి. ఏ దేశానికి? ఆంధ్రదేశానికి. అండ్ సీఎం సన్. ముఖ్యమంత్రి కొడుకు అయితే దొంగలాగా నా రూమ్ లోకి వచ్చి ఫైల్ ఎందుకు తిరుగుతున్నావు? దొంగలాగనా? దొరలాగా వెతుకుతున్నా. గడ్డి కేసులో ఆంటీతో పాటు డాడీని కూడా విరికించి ఏదో ఫైల్ తయారు చేసేవంట కదా, అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తానన్నావంట కదా, దాన్నే డిస్ట్రాయ్ చేస్తానికి వచ్చాను. డిస్ట్రాయ్ చేస్తావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ రూమ్ లోకి వచ్చి సాక్ష్యాన్ని నాశనం చేయడానికి చూసిన నేరానికి నీ బాబు కంటే ముందు నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఏం కూసావురా? చేది ఏంట్రా తీసేది? తీయరా. మంత్రివని ఆగలేదు, ఆడపడుచు అని ఆగాను. సీఎం కొడుకు తెలిసి కూడా నా మీద చేయి చేసుకుంటావా? నేను ఏం చేస్తానో చూడు. డాడీ డాడీ డాడీ, ఈ రాంబాబు గారు నన్ను అనవసరంగా కొట్టాడు డాడీ. పెద్ద ఆఫీసర్ నుంచి పోస్ట్ కొడుతున్నాడు. మీరు వెంటనే ఆ ఉద్యోగం నుంచి పీకెచ్చేయండి. నెల జీతం మీద బతికే జీతగాడివి నా కొడుకుని కొట్టడానికి ఎంత పొగర్రా నీకు? మీ కొడుకైతే మీ ఇంట్లో దొంగతనం చేయమనండి, మీ కొడుకైతే మీ ఇంటిని డిస్ట్రాయ్ చేయమనండి. అంతేగాని ఒక ఐఏఎస్ అధికారి రూములోకి వచ్చి ఇష్టం వచ్చాడు. ఏంటయ్యా ఐఏఎస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో మాట్లాడుతున్నావు? అయ్యా ఎస్ అంటూ మా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్. ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మేం తలుచుకుంటే మీ సీట్లోకి రాగలం. మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన మా సీట్లోకి రాలేదు. మేం తలుచుకుంటే సారీ, రాష్ట్రం మీ జాగీర్ కాదు. మీకు మేము సలాం కొట్టడానికి, బంట్రోతుల్లా బ్రతకడానికి. సలాం కొడతావో గులాంలా బతుకుతావో ఇప్పుడే చూపిస్తాను. రే చక్రవర్తి, నువ్వు ఇంటికి పో. ఆగో, అతను ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నా రూమ్కి వచ్చి అసహ్యంగా ప్రవర్తించడమే కాకుండా పశు సంవర్ధక శాఖలో జరిగిన అవినీతి గురించి నేను ఫైల్ తయారు చేస్తే దాన్ని మీ కుమారుడు దొంగతనం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్ మీద కేసు బుక్ చేస్తాను. ముందు అతను అరెస్ట్ చేయించండి. వాడు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? పవర్ ప్రాజెక్ట్ విషయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర నా కొడుకుని కొట్టాడు. పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో నా అల్లుడిని జైల్లో తోయించాడు. పశువుల గడ్డి తిన్నానని నా మీద ఫైల్ తయారు చేశాడు. నన్ను అర్థం చేసుకోండి, నేనున్నానుగా. ఉంటావు. అవినీతి చేసే వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకుంటూ క్యారెక్టర్ లేని కన్యాకుమారులకు పదవుల మీద పదవులు ఇస్తూ అవినీతి పరులకు, పవర్ బ్రోకర్లకు పెద్ద పీట వేస్తూ జనానికి మాత్రం నేను మీకోసమే ఉన్నాను, నన్ను అర్థం చేసుకోండి, నేను నిద్రైపోవడం లేదని చెప్తూ నీ సొంత పనులు తప్ప ప్రజలకు ఏ ఒక్క పని చేయకుండా స్టేట్ ని నీ ఎస్టేట్ లాగా చేసుకున్న నిన్ను జనం గమనిస్తూనే ఉన్నారు. పదవుల కోసం చొంగలు కార్చుకుంటూ నీ చుట్టూ కూర్చున్న వీళ్ళకు నిన్ను చూస్తే భయం ఉండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఏంది బే తెగరెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నా, ఇంకొక మాట మాట్లాడావంటే నీ పీక కోస్తా. శభాష్, సంపాదించిన స్వరాజ్యానికి ఇప్పుడు సంపూర్ణ స్వరూపం వచ్చింది. ఇది రౌడీ గుండెల సమావేశమా, మంత్రుల సమావేశమా? మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు. ఎందుకో తెలుసా? చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి. ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు, బెజవాడలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు, 6 అణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అంజీ గారు ఉన్నారు. అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఆ పాయింట్ ని అడ్డంగా పెట్టుకుని కల్తీ సారాగాళ్లు, కత్తులు నూరేవాళ్లు, బాంబులు వేసేవాళ్లు, స్కాములు చేసేవాళ్లు, గడ్డి తినేవాళ్లు పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ కూర్చున్నారు. నువ్వేమిటో, నీ గత జీవితం ఏమిటో ప్రజలకు తెలియజేస్తా. చాలా మందిని చూశాను. ఆఫ్టర్ ఆల్ ఒక్కడివి నువ్వేం చేస్తావు? ఈ దేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించిన తెల్లవాణ్ణి భారతదేశ సరిహద్దులు దాటించింది గాంధీజీ ఒక్కడే. నా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని పట్టుబట్టి మంచినీళ్లు కూడా ముట్టకుండా ప్రాణాలర్పించి తెలుగు రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారొక్కరే. సంవత్సరాలుగా తెలుగు జాతి ఒకే పరిపాలన కింద నలిగిపోతుంటే ఆ ఏకఛత్రాధిపత్యాన్ని 9 నెలల్లో మార్చివేసి ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పిన తెలుగు సింహం ఎన్టీఆర్ గారొక్కరే. మీ కంటికి నేనొక్కడిగానే కనిపించవచ్చు, కానీ నా పక్కన మేధావులున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలున్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను. మిస్టర్, నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు.